నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. గత 6 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని ఇదో రికార్డ్ అని ఒకవైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే మరోవైపు పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారో కూడా బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలతో తాము చర్చిస్తుంటే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని వాళ్ళు అడుగుతున్నారని స్వయంగా చంద్రబాబే చెప్పారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన వైసీపీ అధినేత వైఎస్ జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారనే అనుమానాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారంటే దానికి కారణం కూటమి పరిపాలన కాదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. నిజానికి వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇక ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదనే సర్వత్రా చర్చ జరిగింది. అయితే కూటమి పరిపాలన చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాగైతే మళ్ళీ జగనే వస్తాడేమో అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం కేవలం రాజధాని అమరావతిపై దృష్టి సారించడం, భారీ మొత్తంలో అప్పులు తీసుకొస్తూ అక్కడ ఖర్చు చేస్తోంది. దీంతో మిగిలిన ప్రాంతాల్లో తమను పస్తులు పెడుతున్నారనే ఆవేదనలో ఉన్నారు. మరీ ముఖ్యంగా అమరావతి నిర్మాణానికైతే నిధులుంటాయి, సంక్షేమ పథకాలకైతే ఉండవా అని సామాన్య ప్రజానికంలో చిన్న అసంతృప్తి మొదలైంది. మళ్ళీ సీఎంగా జగనే వస్తే అనే ప్రశ్న పారిశ్రామికవేత్తల నుంచి తనకే ఎదురైందంటే చంద్రబాబు సీరియస్గా ఆలోచించాలి. అధికారంలో ఎవరుండాలనేది ప్రజల చేతుల్లో ఉంది. క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం గురించి తెలుసుకునే పారిశ్రామికవేత్తలు ఆ అభిప్రాయానికి వచ్చి ఉంటారని చంద్రబాబు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఏదేమైనా జగన్ మళ్ళీ సీఎం అవుతారని పారిశ్రామికవేత్తలు అనడంతో వైసీపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తుంది. చూడాలి మరి ఈ అంచనా ఎంతవరకు నిజమవుతుందో. Please subscribe Dot News.